సంబనంగా చాలా ఎప్పుడు కూడా ఎక్కడ కూడా తనకేమైనా ఇబ్బంది ఉన్నా చెప్పేవాడు కాదు అధ్యక్ష. అక్కడ పోయిన చూసిన తర్వాత వాళ్ళ ముగ్గురు పిల్లలు అక్షర, దిశిర, వాత్సల్య ముగ్గురు పిల్లల అధ్యక్ష, ఇంకా చిన్న పిల్లలు 20, 21, 22 ఏళ్ళు ఉంటాయి. ఎవరు కూడా ఇంకా పెళ్ళి అవ్వలేదు, సెటిల్ అవ్వలేదు. వాళ్ళని చూసి బాధపడ్డాం. తర్వాత ఇల్లు చూసి కూడా బాధపడ్డాం. ఇట్లా ఉన్నారా ఈయన ఇన్ని రోజుల్లో. ఎందుకంటే ఎప్పుడు ఏ ఫంక్షన్ వచ్చినా బాగా లావిష్గా ఖర్చు పెట్టేటోడు అధ్యక్ష. ఊపర్ షేర్వాణి అందరు పరేషాన్ ఎందుకన్నా అంటే ఎక్కడ కూడా ఏంటంటే తెలియనియలే మాకు ఈ కష్టం ఉందని కానీ ఇంకోటని కానీ. తెలంగాణ ప్రభుత్వం ఆనాడు బతుకమ్మ చీరలు అనే కార్యక్రమం మనం 2016, 17లో ప్రారంభించినాం అధ్యక్ష. కానీ అంతకంటే ముందే గోపీనాథ్ గారు తన కాన్స్టిట్యున్సీలో బతుకమ్మకి చీర పెట్టే ఒక సంస్కృతిని కూడా తీసుకొచ్చింది గోపీనాథ్ గారు అధ్యక్ష. మనందరం గోపీనాథ్ అని ఇక్కడ పిలుస్తాం కానీ ఆయన మొత్తం కాన్స్టిట్యున్సీలో మాత్రం గోపన్నగానే పిలుచుకుంటారు. ఎక్కడ పోయినా ఏ డివిజన్ పోయినా గోపన్న గోపన్న అని మాట్లాడతారు. ప్రజల్లో నిత్యం మమేకమయ్యే వ్యక్తి అధ్యక్ష. ఒక చిన్న ఎగ్జాంపుల్ నేను మీకు చెప్తాను. రేమత్ నగర్ డివిజన్లో ఎస్పీఆర్ కాలనీ అనుకుంటా, ఎస్పీఆర్ హిల్స్ ఏదో ఉంటుంది అధ్యక్ష అక్కడ పేరు. అక్కడ ఒక 5 ఎకరాల స్థలం ఉండేది అధ్యక్ష. ఒక క్వారీ ఉండేది. ఆ క్వారీ మొత్తం అయిపోయింది. దాని క్వారీ అంతా కూడా ఎక్స్కవేషన్ అయిపోయింది. అక్కడ కబ్జా పెట్టడానికి చుట్టూ బస్తీలు అవి ఉన్నాయి. అక్కడ కొంతమంది కబ్జా పెట్టడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నారు లోకల్ వాళ్ళు కొంతమంది ఎవరు. గోపీనాథ్ గారు పట్టుబట్టి ఆనాడు ప్రభుత్వంలో ఉన్న మా అందరినీ కూడా తీసుకెళ్లి ఆ ప్లేస్ చూపెట్టి అక్కడ ఒక మంచి పిల్లలు ఆడుకునే ఒక గ్రౌండ్, అదేవిధంగా అక్కడ కమ్యూనిటీ అంతా గ్యాదర్ అయ్యి చేసుకునే కార్యక్రమాలు చేయాలని చెప్పి పట్టుబట్టి దాన్ని ఒక గ్రౌండ్గా తీర్చిదిద్ది అక్కడ బతుకమ్మ వేడుకలు కానీ, అట్లాగే రంజాన్ అప్పుడు అక్కడ కార్యక్రమాలు చేయడమే కానీ, క్రిస్మస్ వేడుకలు చేయడం కానీ ఇవన్నీ కూడా చాలా జాగ్రత్తగా చేసేటాడు అధ్యక్ష. దాంతోపాటు అధ్యక్ష వారు మరి బతికినంత కాలం ఒక మాస్ లీడర్గా ప్రజల మధ్యనే ఉంటూ ఎప్పటికప్పుడు డైనమిక్గా తిరుగుతూ అర్ధరాత్రి సమస్య వచ్చినా అపరాత్రి సమస్య వచ్చినా అధికారులను వెంటనే సంప్రదించి పనులు చేసి పెట్టే ఒక మంచి మనస్తత్వం ఉన్న నాయకుడు అధ్యక్ష. అధ్యక్ష మరి గోపీనాథ్ గారి మరణం, ఎందుకంటే మా నగర పార్టీ అధ్యక్షుడు కూడా వారు, దాంతోపాటు కేసీఆర్ గారికి మరి నమ్మిన విధేయుడిగా ఎన్ని ఒత్తిళ్లు వచ్చినా మరి ఒక నమ్మిన విధేయుడిగా మరి పార్టీలో 2 సార్లు గెలిచిన తర్వాత అదే పద్ధతుల్లో కొనసాగారు అధ్యక్ష. వారి మరణం మా పార్టీకి, అట్లాగే వారి కుటుంబం, వారి శ్రీమతి సునీత గారికి, అట్లాగే వారి పిల్లలకి, వారి తల్లి గారికి, వారి కుటుంబ సభ్యులందరికీ, వారి బ్రదర్కి అందరికీ కూడా తీరని లోటు అధ్యక్ష. దాంతోపాటు జూబ్లీ హిల్స్ నియోజకవర్గంలో తనదైన చిరస్మరణీయమైన ముద్ర ఏదైతే గోపీనాథ్ గారు వేసుకున్నారో తప్పకుండా ఆ నియోజకవర్గానికి కూడా ఇది తీరని లోటు. ఈ దుఃఖ సమయంలో వారి కుటుంబం తరపున మా పార్టీ పూర్తి స్థాయిలో అండగా ఉంటుంది అధ్యక్ష. పార్టీ కుటుంబాన్ని గతంలో కూడా ఎట్లా అయితే వివిధ మా సహచరులు మరణించినప్పుడు ఆ కుటుంబాలకు అండగా నిలబడ్డామో, ఎట్లయితే గట్టిగా ఆ కుటుంబాన్ని కాపాడుకున్నామో, అట్లాగే మాగంటి గోపీనాథ్ గారి కుటుంబం కూడా మరి పూర్తి స్థాయిలో గోపన్న లేకపోయినా వారి కుటుంబాన్ని సంపూర్ణంగా ఆదుకునే బాధ్యత, పూర్తి స్థాయిలో వారిని చూసుకునే బాధ్యత మా పార్టీ తీసుకుంటుంది. మరి ఈరోజు శాసనసభలో వారి సంతాప తీర్మానంలో ప్రసంగించే అవకాశం రావడం విషయంలో బాధను వ్యక్తం చేస్తూ ఈ శోకాతప్త సమయంలో వారి కుటుంబానికి, అదేవిధంగా వారి అభిమానులకి, అదేవిధంగా కార్యకర్తలకు కూడా వారికి మనోధైర్యం భగవంతుడు ప్రసాదించాలని